డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే మహేష్ గారు. నమస్తే ఉషా గారు. యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అంటే అసలు ఏ విధంగా, అంటే చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది. మనీకి సంబంధించి బ్లాకేజెస్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ అఫర్మేషన్స్ ఇప్పటిదాకా తెలియకుండా చేసాం. యూనివర్స్ వైపు కనెక్ట్ అవ్వాలి అన్నా, యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ పొందాలన్నా ఏం చేయాలి, టెక్నిక్ ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ మనీ బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి టెక్నిక్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది? యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి మనకి. ఓకే, శక్తి యూనివర్సల్ మైండ్ నుంచి ఎప్పుడు మనకి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటుంది. కాకపోతే మనం రిసీవ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కొంతమంది రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఎమోషన్ బ్లాకేజెస్, అంటే ఎమోషనల్ బ్యాగేజెస్ చాలా ఉన్నాయి సబ్కాన్షియస్ మైండ్లో. ఓకే, మన యొక్క ఇన్నర్ చైల్డ్లో చాలా నెగిటివ్ ఎమోషనల్ బ్యాగేజెస్ ఉన్నాయి. అది ఎప్పటి నుంచి అంటే పాస్ట్ లైఫ్ కూడా ఉండొచ్చు. ఓకే, 0 to 7 years, 0 to 9 years మధ్యలో ప్రోగ్రామింగ్. ఓకే, ఎమోషన్స్, పర్టికులర్గా నెగిటివ్ ఎమోషన్స్. ఆ తర్వాత కూడా దాన్ని అట్లాగే ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. అది హెల్త్కి సంబంధించింది కావచ్చు, మనీకి సంబంధించింది కావచ్చు, కెరీర్కి సంబంధించింది కావచ్చు, రిలేషన్షిప్కి సంబంధించింది కావచ్చు. ఆ నెగిటివ్ బ్యాగేజెస్, ఓకే, అవన్నీ ఉంటే మనలో ఆ ఎనర్జీ, ఆ బ్లెస్సింగ్స్ మనలో ఫ్లో కావు. ఓకే, మనం ఫస్ట్ దాన్ని క్లియర్ చేసుకోవాలి. అది మన సబ్జెక్ట్లో మనం క్లియర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎలా అడగాలి, మీరు అడిగినట్టుగా బ్లెస్సింగ్స్ని ఏ విధంగా అడగాలో ఒక జిమ్ యాక్టివిటీ లాగా చేద్దాం. ఓకే, ఇట్స్ ఎ టెక్నాలజీ. అబండెన్స్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టెక్నాలజీ. ఓకే, మీరేమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. ఇదేంది ఒక అహంకారానికి సంబంధించింది కాదు, ఇది కంప్లీట్గా ఒక NLP టెక్నిక్. ఓకే, సో నాతో పాటు చేయండి. ఇలా చూడండి, కాలు మీద కాలు వేసుకోండి, కుర్చీలో కూర్చోండి, నాతో పాటు చెప్పండి. ఓకే, డియర్ యూనివర్స్, నిరంతరం బ్లెస్సింగ్స్ జల్లులని నా మీద కురిపించు ప్లీజ్. నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నిరంతరం నీ యొక్క బ్లెస్సింగ్స్ని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా చాలు, లాజికల్గా ఆలోచన చేసింది ఇంక మీదట చాలు. పాస్ట్ గురించి ఎంతసేపు అయినా ఆలోచన చేసి నీ యొక్క బ్లెస్సింగ్స్ని తీసుకోనందుకు ఐఎమ్ సారీ. ఇంకా చాలు, ఓవర్గా ఆలోచన చేసిన దానికి ఐఎమ్ సారీ. ఇంకా చాలది. నీ యొక్క బ్లెస్సింగ్స్ని నిరంతరం నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. డియర్ యూనివర్స్, నా మీదంతా నీ యొక్క బ్లెస్సింగ్స్ని కురిపించు ప్లీజ్. నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా హెల్త్ మీద కురిపించు. నా హెల్త్లో అద్భుతాన్ని ఇవ్వు. నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా యొక్క రిలేషన్షిప్లో అద్భుతాన్ని ఇవ్వు. నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా యొక్క సంపద, సమృద్ధి, ఐశ్వర్యం, మనీలో అద్భుతాన్ని ఇవ్వు. నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా బిజినెస్ పట్ల, నా కెరీర్ పట్ల అద్భుతాన్ని ఇవ్వు ప్లీజ్. నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. యాక్చువల్గా యు ఆర్ ఆల్వేస్ pouring blessings, but I need to be open up. I need to open my heart. I need to smile. I need to be happy. నేను హ్యాపీగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను నవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఎప్పుడైతే చిరునవ్వుతో, హ్యాపీగా, సంతోషంగా, ప్రేమతో, కృతజ్ఞతతో ఉంటానో ఆటోమేటిక్గా నీ యొక్క బ్లెస్సింగ్స్ నా మీదంతా ఉంటుంది. రైట్ నౌ ఇట్స్ ఎనఫ్ ఆఫ్ సాడ్నెస్. ఇంకా బాధపడింది చాలు. ఇంకా భయపడేదే లేదు, ఇంకా ఇబ్బంది పడేదే లేదు, ఇంకా వరి అయ్యేదే లేదు, ఇంకా కోప్పడేదే లేదు. నీ యొక్క బ్లెస్సింగ్స్ నా దగ్గరికి రాకుండా అడ్డుకునే ఈ ఎమోషన్స్ని అంతా కూడా ఇక మీదట క్లియర్ అయిపోయింది. నేను రెడీగా ఉన్నాను. ఇక మీదట చిరునవ్వుతో ఉంటాను. ఇక మీదట ప్రేమతో ఉంటాను. ఇక మీదట కృతజ్ఞతతో ఉంటాను. డియర్ యూనివర్స్, ప్లీజ్ షవర్ మీ విత్ ద బ్లెస్సింగ్స్. ఐఎమ్ రెడీ టు రిసీవ్. నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ.
థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. స్లోగా మీ ఐస్ని ఓపెన్ చేయండి. సో బ్లెస్సింగ్స్ని మీరు ఈ విధంగా అడగచ్చు. ఓకే, మీరు ఎప్పుడైతే మీకు వరి, బాధ, భయం ఇలాంటి ఎమోషన్స్ మీలో ఉంటాయో, ఈ టెక్నిక్, ఈ జిమ్ యాక్టివిటీ ఒక 2-3 సార్లు మీరు ప్రాక్టీస్ చేశారంటే, మీరు ఎప్పుడైతే చైర్లో ఇలా కూర్చోగానే, ఇలా చేతులు ఇలా పెట్టుకోగానే మీరు ఆటోమేటిక్గా రిలాక్స్ అవుతారు. ఆటోమేటిక్గా బ్లెస్సింగ్ అనే మోడ్లోకి వెళ్ళిపోతారు. ఇట్స్ ఏ పవర్ఫుల్ ఎన్ఎల్పి టెక్నిక్. మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీలో ఏవైతే నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. ఓకే, మీలోని అపనమ్మకాలంతా కూడా క్లియర్ చేసుకోవాలి. ఆలోచన తీరునంతా కూడా క్లియర్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఆ బ్లెస్సింగ్స్ అనేది మీ మీద ఎప్పుడూ ఉంటుంది, అందరి మీద ఉంటుంది. ఒక చెట్టు సూర్యరశ్మి కోసం పరిగెత్తదు. వేరే చెట్టుకి సూర్యరశ్మి వస్తూ ఉంటే నాకు రావట్లేదే, అతనికి ఆ చెట్టుకి ఎందుకు నాకు ఇవ్వు అని ఎప్పుడు కంపేర్ చేసుకొని జలస్గా ఫీల్ అవ్వదు. అంటే ఇక్కడ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. ఎంత కావాలంటే అంత ఉంటుంది. తీసుకున్నోడికి తీసుకున్నంత తీసుకోవాలంటే మీలోని గోడలనంతా కూడా బద్దలు కొట్టాలి, క్లియర్ చేసుకోవాలి. అంటే బద్దలు కొట్టడం అంటే మీ యొక్క ఎమోషన్స్ని అంతా కూడా, పర్టికులర్గా నెగిటివ్ ఎమోషన్స్ని అంతా కూడా లవ్ చేయాలి. లవ్ చేస్తే ఆటోమేటిక్గా డిజాల్వ్ అవుతుంది. ఈ ప్రాసెస్, ఈ టెక్నాలజీ ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం. ఓకే, పర్టికులర్గా మనీ గురించి మీరు రండి, నేర్చుకోండి. అందరికీ ఆ పవర్ ఉంటుంది. ఈ యూనివర్స్ అందరికీ ఇస్తూ ఉంటుంది. దాన్ని మనం పట్టుకోగలిగితే ఖచ్చితంగా అచీవ్ చేస్తూ ఉంటాం. మీరు అన్నట్టుగా నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను క్లాస్కి సంబంధించి. జాన్ 21 ఎలాగో క్లాస్ తీసుకోబోతున్నారు. ఎపిసోడ్స్లోనే ఎన్ని టెక్నిక్స్ షేర్ చేశారండి. ఒక డే క్లాస్లో ఏ విధంగా ఉండబోతున్నది అర్థమవుతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు అప్పుడే పుట్టిన పాపలాగా ఫీల్ అవుతారు. కరెక్ట్గా ఈ 7 డేస్లో ఆ విధమైన ఫీలింగ్ అయితే గ్యారంటీ. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే 2 మెగా బోనస్లు. ఒకటి ఇన్నర్ చైల్డ్ హీలింగ్, ఫిబ్రవరిలో 21 డేస్ ఉంటుంది, కంప్లీట్గా ఫ్రీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది ఇంకా పెద్ద మెగా బోనస్ అనుకోవచ్చు, 1 ఇయర్ కంప్లీట్గా డైలీ సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ కంప్లీట్గా ఫ్రీ. డిఎస్బి, డైలీ సబ్కాన్షియస్ మైండ్ బూస్ట్, డైలీ 15 minutes కంప్లీట్గా ఫ్రీ. ఇన్ని చెప్పిన తర్వాత క్లాస్కి అటెండ్ అవ్వకుండా ఉండే వాళ్ళైతే ఎవరు ఉండరు. అండ్ 1 ఇయర్ ట్రావెల్ అయ్యే అవకాశం కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి ఇది చాలా పెద్ద హెల్ప్ అవుతుంది క్లాస్ అనేది నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మహేష్ గారు చెప్పినట్టుగానే మనీకి సంబంధించి ప్రతి ఏరియాలో కొన్ని బ్లాకేజెస్ మనకు తెలియకుండానే కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం, మనీ మా దగ్గర స్థిరంగా ఉండట్లేదు, మనీకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, మనీకి సంబంధించిన నెగిటివ్ ఆలోచనలు మాకు ఎక్కువగా ఉన్నాయని ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటుంటారో వాళ్ళందరికీ ఈ క్లాస్ చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది. లైవ్లోనే కొన్ని నాతో ఎక్స్పెరిమెంట్స్ మహేష్ గారు చేయించడం జరిగింది. ఎస్పెషల్లీ బ్లాకేజెస్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాల బ్లాకేజెస్ ఉంటాయో దాన్ని మెడిటేషన్ రూపంలో నేను చేయడం జరిగింది. కొన్ని అఫర్మేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన. దాంతో పాటు మీరు కనుక క్లాస్కి అటెండ్ అవుతే దీనికంటే రెట్టింపు ఖచ్చితంగా మీరు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 21st క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో దయచేసి క్లాస్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ.